ఆషాఢ మాసాన ఐతారం రోజున హైదరాబాద్ పట్నంలో ఉజ్జయిని మహంకాళి బోనాలు మహా జోరుగా సాగినాయి. ఢిల్లెం బల్లెం డీజే సప్పుల్ల మోతల నడుమ ఎహెప్పొసినా జరగలేదు. అంత మంచినే ఉన్నా ప్రతి ఏడాది బోనాలెత్తే జోగిలు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సర్కార్ సక్కదనానికి ఎక్కెక్కి పడి ఏడిసినంత పని చేసిర్రు. మాకు కన్నీళ్లు తెప్పిస్తారా, మేము కన్నెర చేస్తే మంచిగా ఉండదు అన్నట్టు సర్కార్కు శాపనార్థాలు పెట్టిర్రు. లైట్ వాళ్ళు కానీ డ్రైనేజ్ వాళ్ళు కానీ అందరిని మీటింగ్ పెట్టినప్పుడు మమ్మల్ని కూడా పిలిచి మాట్లాడారు కదా. మా వాళ్ళు కొంతమంది వచ్చారు కదా, మాట్లాడి అన్ని బాగా ఏర్పాట్లు చేస్తామన్నారు కదా. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఈ రోజు ఒక జోగిని ఏడుపు మంచిది కాదు ఈ ప్రభుత్వానికి. మీరు గుర్తు చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇది చాలా హేయనీయం. చూసిరా ఇట్లయిపోయిందో జోగినిల పరిస్థితి. ప్రతి ఏడు జోగినిలు బోనాలు ఎత్తుకొని అంగరంగ వైభవంగా డప్పులు డోల్ వాయిద్యాలతోని ఉజ్జయిని అమ్మవారి చింతకు చేరుకుంటారట. కానీ ఈసారి పోలీసులు జోగినిలను లెక్క చేయనట్టు నెట్టేసిరట. ఇక అండ్ల ఒకల బోనం కింద పడే అవమానం జరిగినంత పనైందట. చూసిరా కింద పడిపోయిన బోనాన్ని చేతులు పట్టుకొని ఇంత ఘోరంగా అవమానం పాలేసిన సర్కార్కు పోలీసులకు శాపనార్థాలు పెట్టి గుడి లెక్కెళ్ళిపోయారు. ఈ తిరిగి ఎప్పుడు చూడలేదు. మా శివశక్తులు లేకుండా బోనాల పండుగ కలనే రాదు. పోయిన సర్కారు మమ్మల్ని నెత్తిన పెట్టుకొని చూసుకోకుండా ఈ తిరిగి అవమానం పాలైతే చేయలేదు. ఇది సర్కార్కు మంచిది కాదు అని అంటున్నారు. పోలీసు వాళ్ళు చాలా చాలా దురుసుగా ప్రవర్తించారు. నన్ను ఏదో గ్రడ్జ్ పెట్టుకొని తోసేసినట్టే చూసుకొచ్చారు. మీరు చూడండి, ఎప్పుడు ఆటపాటతో డప్పు వాయిద్యాలతో వస్తుంటాను. ఎక్కడెక్కడో ప్రతి ప్లేస్ లో ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళు ఆపేశారు. ఇది రాను రాను పోలీసుల పండగ, వేదికల పండగ, రాజకీయ నాయకుల పండుగలు అవుతున్నాయి మా శివశక్తులకైతే. శివశక్తులు అంటే మర్యాద లేదు. పోలీసులు మమ్మల్ని శత్రువులను చూసినట్టు చూసిర్రు. కొట్టుడు ఒకటే తక్కువ కానీ మిగతా అన్ని చేసిరని బాధపడుకుంటే చెప్పిర్రు. ఇక ఏర్పాట్లు కూడా ఎంత మంచి చేసిరో చెప్పిర్రు. అగో గంత సక్కదానంగా సాగిందట ఉజ్జయిని అమ్మవారి బోనాల జాతర. ఇక దీని మీద భక్తులు గట్టిగానే గరమయ్యారు. శివశక్తులకు వాయిద్యాలు కూడా ఏర్పాటు చేయకుంటే ఇంకేం చేస్తుంది? దేవుళ్ళ కాడ కూడా నన్ను ఓసినా ₹1 లేదన్నట్టే చేస్తే ఎట్లా? ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మొక్కే జాగల వందలాది మంది పోలీసులు ఎందుకు? భక్తుల మీద వాళ్ళ ప్రతాపం చూపెట్టుడేంది అని సోషల్ మీడియాలో గట్టిగానే అరుచుకుంటున్నారు. జోగినిల ముచ్చట అటు ఉంచితే భవిష్యవాణి కూడా బగ్గున మండింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మీద. 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ట చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాలవచలందరినీ నేను ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా. నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా. నేను మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు. నేను ప్రతి ఏడు నాకు మాట ఇస్తున్నారు, నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని చెప్తున్నారని చేస్తలేరు. ఇన్ని రోజులు ఊకున్నా కానీ ఇప్పుడు ఊకునే ముచ్చట లేదుగా. ఎవ్వరు అడ్డం వచ్చినా ప్రాణ నష్టం చేస్తా చూడుర్రి అని అమ్మవారు పటపట పండ్లు కొరికింది. దండి వానలు కురుస్తాయి, మనుషులు కొట్టుకొని పోతారు, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, చాలా ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పింది. దానికి మీరే కాపాడాలని అక్కడ ఉన్న అయ్యగారంటే ప్రతి ఏడాది అదే చేసిండ్రా బాలక, కానీ ఈసారి నా ఆగ్రహానికి లోను కావాల్సిందేరా అన్నట్టు చెప్పింది. ఏం జరిగినా వానలు దండిగా పడతాయని చెప్పుడు మాత్రము తెలంగాణ రైతన్నలకు జర మంచి ముచ్చటే. ఇక ఈ ముచ్చట అటుంచితే జోగినిలకు జరిగిన అవమానానికి కోపంతోని ధర్నాకు దిగిర్రు. ఇంకేమున్నది, పోలీసులు భారీ బందోబస్తుకు వచ్చిర్రు. బెటాలియన్లే దిగినంత పని చేసిర్రు. ఇగో ఈ తిరిగా ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర నడిచింది. మరి ఇంత మంచిగా నిర్వహించిన సర్కారుకు చేతులెత్తి మొక్కుతున్నారు భక్తులుగా. పాప మరి ఏం చేస్తారు?